రీసెంట్గా ఇరాన్ ప్రభుత్వం మన ఇండియాని ఎస్పెషల్లీ మన ఎక్స్టర్నల్ మినిస్టర్ అయిన ఎస్ జయశంకర్ గారిని అమెరికాతో మాట్లాడండి, ఇజ్రాయెల్ పైన ఈ యుద్ధాన్ని ఆపేలాగా ప్రెజర్ తేవండి, ఒకవేళ మీరు అలా చేయకపోతే మీరు ఇజ్రాయెల్కి ఈ యుద్ధంలో సపోర్ట్ చేస్తున్నట్టుగా మేము అనుకోవాల్సి వస్తుంది అని చెప్పింది. అంటే ఇరాన్ ఇక్కడ మన ఇండియాను రిక్వెస్ట్ చేస్తూనే చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చింది. అండ్ చాలామంది నా వీడియో కమెంట్స్లో, బ్రదర్ నువ్వు ఇరాన్కి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, అమాయక ఇరాన్ ప్రజలపైన ఇజ్రాయెల్ దాడి చేస్తుంది కదా అంటున్నారు. మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మొన్న పెహల్గామ్లో పాకిస్తానీ ఉగ్రవాదులు మన భారతీయుల్ని 6 బయట కాల్చి చంపారు. దీనిపై ఇప్పుడు నీతులు చెబుతున్న ఇరాన్ ఏమైనా మాట్లాడిందా? ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళే అని కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా పాకిస్తాన్కి అగెన్స్ట్గా ఇరాన్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందా? పోనీ పాకిస్తాన్తో మనం యుద్ధం చేస్తున్నప్పుడు ఇరాన్ మనకు సపోర్ట్గా ఏమైనా మాట్లాడిందా? మేము కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు పట్టించుకోవు, కానీ నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం నీ పక్కన నేను ఉండాలి అంటే ఎలా పాసిబుల్ అవుతుంది? అంతేకాదు, ఇరాన్ కాశ్మీర్ విషయంలో అనేక సార్లు పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. అలాంటి దేశాన్ని మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? అందుకే ఇండియా ఈ యుద్ధంలో ఏ దేశానికి సపోర్ట్ చేయలేదు. అనవసరంగా యుద్ధం చేయకండి, కూర్చొని మాట్లాడుకుందాం, యుద్ధం మంచిది కాదు అంటూ న్యూట్రల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇరాన్ లాంటి ఇంకో ఇస్లామిక్ దేశం ఈ టర్కీకి మన ఇండియా చాలా సపోర్ట్ చేసింది. రీసెంట్గా ఆ దేశంలో భూకంపం వస్తే మన మిలిటరీ వాళ్ళు ఆ దేశానికి వెళ్ళి దాదాపు 30 రోజుల వరకు అక్కడి ప్రజల ప్రాణాలు కాపాడారు. కానీ చివరికి ఏమైంది? ఈ టర్కీ తమలాగే ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్కి మనపై యుద్ధం చేయడానికి ఆయుధాలు సప్లై చేసింది. వాళ్లకు సహాయం చేసిన మన వీర జవాన్ల ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ యుద్ధంలో మనం ఇరాన్కి సపోర్ట్ చేయాలా, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలా, లేదా ఎవరికి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా ఉండడం మంచిదా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి.